మా నాయన చదువు మాత్రమే మాకు శక్తిగా ఇచ్చినాడు, ఒక ఆయుధంగా ఇచ్చినాడు. ఆ చదువును పట్టుకొని వల్ల ఈ స్టేజ్కి అందరం కూడా రాగలిగాం. చాలామంది అన్నారు, తప్పుడు పని చేస్తున్నావురా, వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటున్నావు నువ్వు, యు ఆర్ మేకింగ్ ఏ బిగ్ మిస్టేక్, బిగ్ బ్లండర్ అన్నారు. సో వాట్, మై లైఫ్, ఐ నో అబౌట్. లేదు, అందుకే ఓ పెద్ద ఆయన అన్నారు, ప్రపంచంతో పోటీ పడుకున్నా, నీతో నువ్వే పోటీ నాన్న. 60 to 70% of the topmost people in the world today, they have come from a scratch level. చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చింది చిన్న లెవెలే, కానీ వాళ్ళ ఆలోచన మాత్రము గొప్ప. జనరల్గా యూత్ గురించి చెప్తున్నా. పబ్బులు అంటారు, ఎంతోమందిని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. డ్రగ్స్ అంటారు, డబ్బులు గుంజుతారు అమ్మ నాన్న దగ్గర. యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పులు చేస్తున్నారు, బెట్టింగ్లు ఆడుతున్నారు దుర్మార్గులు. బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్, అప్పులు చేసి ఆడుతున్నారు, ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, అప్పుల పాలైపోతున్నారు, అమ్మ నాయన నాశనం చేస్తున్నారు, వీళ్ళు నాశనం అయిపోతా ఉన్నారు. సభా సంస్కృతికి నమస్కారం. సభా సరస్వతికి నమస్కరిస్తూ, ఈరోజు మూడవ స్పీకర్గా మన ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి, మీరు ఎవరికి తక్కువ కాదు అన్న విషయాన్ని మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్మినప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పేటువంటి ద గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ వేణుగోపాల్ గారు, లక్ష్మీపురం వేణుగోపాల్ గారు. తప్పు చేసిన వారినైనా క్షమించండి, పర్వాలేదు, కానీ అవకాశం వచ్చినటువంటి ఆ అవకాశాన్ని అందుకోలేనటువంటి వ్యక్తిని మాత్రం ఎప్పటికీ కూడా క్షమించకూడదు అంటారు డాక్టర్ వేణుగోపాల్ గారు. ఆయన ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేశారు. ఆరంభంలో సింగపూర్, మలేషియా, అమెరికాలో ఉద్యోగ విధులను నిర్వహించినటువంటి వేణుగోపాల్ గారు 1988 సంవత్సరంలో లైఫ్ స్కిల్స్ అండ్ వ్యక్తిత్వ వికాసంలో ఆయన ట్రైనర్గా రంగప్రవేశం చేశారు. మానవ సంబంధాలు, సమయపాలన, లీడర్షిప్ క్వాలిటీస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి అంశాలపై అపారమైనటువంటి అనుభవం గడించినటువంటి వ్యక్తి వేణుగోపాల్ గారు. దేశ విదేశాలలో ఇప్పటి వరకు 4000 ప్రసంగాలని ఆయన చేసి ఉన్నారు. ఈ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి గాను విశాఖ రత్న బిరుదుతో విశాఖ ప్రజలు సార్ని సత్కరించడం అనేది జరిగింది. అలాంటి ఎంతోమంది, కొన్ని లక్షల మందిని లీడర్స్గా తయారు చేసినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప స్పీకర్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు వేణుగోపాల్ గారు. Let's welcome Lakshmipuram Venugopal from Visakhapatnam. 1, 2, 1, 2, 3. So friends, you are very, very lucky to meet a wonderful personality today. It will be minimum 45 minutes to 50 minutes in non-stop, very, very powerful marathon. Wonderful. Okay, are you ready? ఎంతమంది పెన్ను బుక్ తెచ్చుకున్నారు? ఇదండి గుంటూరు అంటే, ఇది సూపర్. ఎంతమంది పెన్ను బుక్ తెచ్చుకోలేదు? ఇదండి గుంటూరు అంటే. ఓకే, నేను 10 మెసేజ్లు పెట్టాను. ఎంతమందికి మెసేజ్ వచ్చిందండి నాది? నా మెసేజ్ దాంట్లో పెన్ను బుక్ రాశానా? తెచ్చుకోండి, రేపని తెచ్చుకోండి. రేపు మార్నింగ్ 9 గంటలకు ఎంతమంది వస్తారు చెప్పండి? జేడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు, సరిత మేడం వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 8:30కే వస్తారు. 8:30కి ఎంతమంది వస్తారు? అయితే రారు. అందరు చేయలేబడితే వస్తారు. ఎంతమంది వస్తారు? ఓకే, రారు. ఓకే, Venu, take over. Yeah, thank you so much. Good morning, Guntur. One more time, good morning. How are you doing this morning? Are you doing great? Long ago, I was taking up a program for management students of Singapore University, the national university. It's around 16 years ago. I asked a similar question, how are you doing? And all the students in one voice said, we are doing excellent, we are doing great. I was a bit surprised because I was used to receive an identical answer whenever I asked this question, but those students gave a typical answer, a unique answer, we are doing great. I told him, what makes you feel great? And you know what, my dear students of Guntur, in one voice they said, sir, we are associated with one of the premier institutions of the world, the National University, and the one
who is associated with National University always feel great. My dear students of Guntur, today you are associated with an awesome program called, a branded program called Impact. And also you are being sponsored by the amazing institutions of Guntur and Bejawada, the Masterminds. Whenever someone asks you, how are you doing? Please put your hands together and say, we are doing great. Come on, dear friends. Put your hands together for Impact 2023 Guntur. Come on. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. కొంతమంది ఎట్లుండంటే పక్కోని వంగ చూస్తుండ్రు, నా చెప్పట్లు కూడా నువ్వే కొట్టరయ్యా అనేసి. మీ చెప్పట్లు మీరే కొట్టాలి, మీ డప్పు మీరే వాయించుకోవాలి. అవునా కదా? మీకోసం ఎవరు చెయ్యరు నాన్న. ఇఫ్ యూ కెన్ నాట్ లెర్న్ టు అప్రిషియేట్ ద అదర్ పర్సన్, యూ విల్ నెవర్ గెట్ సక్సెస్. నాన్న గుర్తుపెట్టుకోండి, మనం జీవితంలో సక్సెస్ కావాలి అంటే మన పక్కన ఉన్నవాడిని, మన ఎదురుగున్నవాడిని, మన బంధువైనా కాకపోయినా, రక్త సంబంధమైనా కాకపోయినా, యు ఆర్ సపోజ్ టు అప్రిషియేట్, అది కూడా మనస్ఫూర్తిగా. అప్పుడు భగవంతుడు అంటాడు, తథాస్తు, ఈ బిడ్డ మంచోడు, వీని మీద ఆశీర్వాదం ఇచ్చేయాలి అని. చిన్నప్పటి నుంచి మనకు నేర్పరు, ఇంట్లో స్కూల్లో ఎక్కడ నేర్పట్లేదు టు అప్రిషియేట్ ద అదర్ పర్సన్. నా మనవరాలు స్వీడన్లో చదువుతూ ఉందండి. వాళ్ళకు ఫస్ట్ పాఠం నేర్పించేది అదేనంట చిన్నప్పుడు స్కూల్లో. అప్రిషియేట్ ఎవ్రీ పర్సన్, లవ్ ఎవ్రీ పర్సన్, రెస్పెక్ట్ ఎవ్రీ పర్సన్. అవి నేర్పుతారంట. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ కాదు. అవి ఎట్లాగో పెద్దగైనాక మనకు తెలుస్తాయి. సో బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్, ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ అప్రతిహతంగా 25 సంవత్సరాలు బట్టి నడుస్తుందండి. మరి మా సోదర సమానులు, మా మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు గంపా నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసిన ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. మరి ఎంతోమంది వక్తలు, ఎంతోమంది ట్రైనర్సు, ఎంతోమంది గొప్ప మనసున్న వాళ్ళు మా ఇంపాక్ట్ ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ గుంటూరులో మా యొక్క ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినటువంటి మా మిత్రులు, మా సోదర సమానులు మోహన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక మన క్రేన్ ఒక్కపొడి గ్రంథి కాంతారావు గారు అద్భుతంగా మాట్లాడారు. సార్కి కూడా ఒక్కసారి మీరు చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. అలాగే మా భాష్యం రామకృష్ణ గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే సాటి ట్రైనర్స్ అందరికీ కూడా ఇంపాక్ట్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నేను ఒక అంశం గురించి చెప్పబోతున్నా. ఎ గుడ్ పర్సన్ అంటే ఎవరు? ఒక మంచి వ్యక్తి, సమాజంలో మంచి వ్యక్తి, సహృదయుడు. ఎ గుడ్ పర్సన్ కెనాట్ క్రియేట్ ఏ హిస్టరీ. ఒప్పుకుంటారా లేదా? ఒక మంచితనం ఉంటే మాత్రమే హిస్టరీ అన్నది క్రియేట్ కాదండి. ఓన్లీ బోల్డ్ పీపుల్ కెన్ క్రియేట్ హిస్టరీ. ఓన్లీ బోల్డ్ పీపుల్ కెన్ క్రియేట్ హిస్టరీ. సో అలాంటి బోల్డ్ పీపుల్ మంచోడైతే ఇంకెంత బాగుంటుందండి. ఒక మంచి వ్యక్తికి ఆ లక్షణం, ఆ పెనట్రేట్ అయ్యే లక్షణం, ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యం, ఆ సాహసం చేయగల శక్తి ఉంటే సమాజం కాదు దేశాన్ని మొత్తం ఆ వ్యక్తి మార్చగలడు. ఒప్పుకుంటారా లేదా? కేవలం మంచిగా ఉంటే కుదరదండి. మంచిగా ఉంటే మన ఇంట్లో ఈజ్ ఎ గుడ్ పర్సన్, ఈజ్ ఎ గుడ్ హస్బెండ్, ఈజ్ ఎ గుడ్ ఫాదర్, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. సొసైటీకి అలాంటి వాళ్ళు కావాలి, నేను వద్దంటలేను. కానీ అట్ ద సేమ్ టైం ఆ బోల్డ్నెస్ అన్నది ఉండాలి. ఇప్పుడు చూడండి, గంపా గారు, ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నాం, వీ హ్యావ్ నెవర్ స్టార్టెడ్ దిస్ కైండ్ ఆఫ్, మాకు అవ్వలేదు అది. మేమేదో 4 మంచి మాటలు మాట్లాడతాము, వస్తాము, మా వ్యాపారం మేము చూసుకుంటాము హ్యాపీగా. కానీ ఆయన ఏమన్నారు? థామస్ అల్వా ఎడిసన్ స్ఫూర్తి మా ఇంపాక్ట్కి. థామస్ అల్వా ఎడిసన్ గొప్పతనం ఏంది చెప్పగలరా ఎవరైనా? కమాన్, గట్టిగా చెప్పండి నాన్న. బల్బు కనిపెట్టినందుకే ఆయన గొప్ప మనిషి అయ్యాడా? కాదు. పక్కింట్లో కూడా బల్బు వెలిగించినాడు ఆయన. మనమే కన్నా థామస్ అల్వా ఎడిసన్ ప్లేస్లో ఉంటే నా ఇంట్లో వెలిగింది సాల్రా, నా ఇల్లు హ్యాపీగా ఉంది, దేదీప్యమానంగా ఉంది, పక్కోడు ఎట్లా పోతే నాకేంది అని అనుకుంటామేమో. కానీ థామస్ అల్వా ఎడిసన్, హీ ఆల్సో ఇన్వెంటెడ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ.
నా పక్కింట్లోనే కాదు, నా వీధిలో మొత్తం దీపాలు వెలగాలి, నా కాలనీలో వెలగాలి, నా సొసైటీలో వెలగాలి, నా రాష్ట్రంలో వెలగాలి, నా దేశంలో వెలగాలి, ప్రపంచం మొత్తం వెలగాలి అన్న ఆలోచనతో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? క్రియేటింగ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మరి మా గంపా గారు ఎప్పుడైతే స్టార్ట్ చేసినారో, కేవలం మేము హైదరాబాద్లో చేసేటోళ్ళమండి. హైదరాబాద్ అంటే ఎప్పుడు పోలే. స్టార్టింగ్లో నాది 22 సంవత్సరాల ప్రయాణం ఇంపాక్ట్తో. అది కూడా సంవత్సరానికి ఒకటి జరిగేది సెలవుల్లా. కానీ ఆ తర్వాత గంపా గారు అన్నారు, మిగతా వాళ్ళు ఏం పాపం చేసినారు, పై ఊర్ల నుంచి రావాలంటే చాలా కష్టం, హైదరాబాద్ రావాలంటే మనమే ప్రజల వద్దకే పాలన అన్నట్టు మేమే వెళ్ళడము, ప్రతి ఊరిలో కూడా ఎవరు అడిగినా సరే కాదనకుండా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వీఆర్ లైటింగ్ ద ల్యాంప్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ ఇంపాక్ట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంపాక్ట్. మరి ఇంత గొప్ప మనసున్న వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ బోల్డ్నెస్. మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత భయపడి ఉంటారు మా మోహన్ గారు, ఎలాగా ఏంటి ముందుకు ఎలా తీసుకోవాలి, ఆ భయం అని ఆపలే. స్టార్ట్ అయితే చేసినారు ప్రయాణం. మరి ఇవాళ ఎక్కడ చూసినా కూడా విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడ చూసినా కూడా మాస్టర్ మైండ్స్ అచ్చా లెక్తాయి, బాగా అనిపిస్తుంది. చూసారా గ్రంథి మన గురువు గారు ఉన్నారు, క్రెయిన్ ఒకప్పుడు స్టార్ట్ చేసిన ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఆయన. అలాగే భాష్యం స్కూల్ రామకృష్ణ గారు ఎన్ని కష్టాలు పడి ఉంటారు. కానీ ఆ బోల్డ్నెస్ అనేది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి నాన్న ఎప్పుడు కూడా నాకు ఆ ఉద్యోగం వస్తే మంచిగుండు, ఈ ఉద్యోగం వస్తే మంచిగుండు అని కాదు. నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి నాన్న. యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ మేకింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. నీ ద్వారా 10 మందికి ఉద్యోగం రావాలి, మీ ద్వారా 100 మందికి ఉద్యోగం రావాలి అన్న ఆలోచనతో మీరు ఎప్పుడైతే పని చేస్తారో ఖచ్చితంగా యూ విల్ బికమ్ ఏ గ్రేట్ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్. ఖచ్చితంగా జరుగుతుంది. సో దానికి అడుగు ముందుకు ఎట్లా వేయాలి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచే బీజం పడాలి. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇప్పుడు జనరల్గా ఒక మెసేజ్ పంపించినప్పుడు టీసీ అని పెడతారు లాస్ట్లో. దాని అర్థమైంది నాన్న, టేక్ కేర్. ఇవాళ నుంచి దాని అర్థం మార్చేస్తాను నేను. నెవర్ యూజ్ ద వర్డ్ టేక్ కేర్, బికాస్ పీపుల్ హూ టేక్ కేర్ విల్ గో నో వేర్. వాళ్ళను వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్న వాడు రిస్కులు తీసుకోడు జీవితంలో. ప్లీజ్ రీప్లేస్ దట్ మీనింగ్ టేక్ కేర్ అన్నదానికి వాళ్ళ నుంచి టేక్ చార్జ్, టేక్ ఏ ఛాన్స్, టేక్ కంట్రోల్ అన్నట్టుగా మనం మార్చుకోవాలి. టేక్ చార్జ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. యూ షుడ్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ. టేక్ కేర్, టేక్ కేర్, టేక్ కేర్. ఏంది టేక్ కేర్? అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు 9 సంవత్సరాల వయసులో ఒక సంఘటన జరిగింది. ఆయన ఫ్రెండు ఇంటి ముందున్న సెట్ ఎక్కినారు. సడన్గా బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అన్నట్టుగా ఈదురుగాలులు వచ్చడం స్టార్ట్ చేశారు. చెట్టు మొత్తం ఊగిపోతా ఉంది. ఇద్దరు అక్కడ ఉన్నారు ఫ్రెండ్, అబ్దుల్ కలాం గారు ఆయన ఫ్రెండ్, వయసు 9 ఏళ్ళు. ఇద్దరు తల్లులు పరిగెత్తుకుంటూ వచ్చినారు. అబ్దుల్ కలాం గారి ఫ్రెండ్ ఒక తల్లి ఏమనిందంటే, నాన్న పడిపోతావు బిడ్డ, పడిపోతావు జాగ్రత్త అని. టేక్ కేర్ అని పడిపోయినాడు. అబ్దుల్ కలాం గారి తల్లి అలా అనలే, నాన్న నువ్వు పడవు, గట్టిగా పట్టుకో, నువ్వు పడవు, నువ్వు గట్టిగా పట్టుకో. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే ఇచ్చిందో అబ్దుల్ కలాం గారు గట్టిగా పట్టుకున్నారు. ఆ మైండ్లో నేను పడను, మా అమ్మ చెప్పింది నేను పడను పడలే. అబ్దుల్ కలాం గారు గాలి ఆగినాక దిగి వచ్చినారు. గమనించినారా ఒక మాటకు ఎంత పవర్ ఉంటుందో? నెవర్ యూజ్ నెగటివ్ టర్మినాలజీ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ యూజ్ పాజిటివ్ టర్మినాలజీ. ఐ లవ్ ఇట్, నాకు చాలా ఇష్టం. ప్రియాంక చోప్రా చెప్తా షీఈ్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ యాక్ట్రెస్. ఆవిడ హిస్టరీ చదవండి మీరు. షీఈ్ ఎ డేర్ డెవిల్ ఉమెన్. నేను సినిమాలు చూడను, కాకపోతే నేను అబ్జర్వ్ చేస్తుంటా ఎవరి లైఫ్ స్టైల్ అనేది ఏ ప్రకారంగా ఉంటుంది. ఒక సినిమాలో డాన్ అన్న సినిమాలో ప్రియాంక చోప్రాని షారుఖ్ ఖాన్ ఒక మాటతో పిలుస్తాడు, జంగిలీ బిల్లి అంటాడు. జంగిలీ బిల్లి అంటే అడవి పిల్లి అని పిలుస్తాడనమాట. అండ్ హర్ లైఫ్ వాజ్ లైక్ దట్. షీ వాజ్ ఆల్వేస్ డేరింగ్ అండ్ డాషింగ్. ఎక్కడ కూడా భయపడలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరైనా అవమానాలు చేసినా కూడా ఎక్కడ భయపడలేదు. సినిమా ఛాన్సుల మధ్యలో ఆగిపోయినా కూడా భయపడలేదు. తన యొక్క కలర్, స్కిన్ టోన్ని చాలామంది ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినారు విదేశాల్లో, పట్టించుకోలేదు, భయపడలేదు. ఎంత అంటున్నా కొద్దీ తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. మనం చిన్న మాట ఎవరన్నంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ వెంటనే తగ్గిపోతుందండి. ఎందుకు అలా ఆ అమ్మాయి పెరిగింది అంటే తల్లిదండ్రులు కారణం.
అమ్మాయి తండ్రి మేజర్, ఆర్మీలో మేజర్. అమ్మాయి తల్లి ప్రియాంక చోప్రా తల్లి ఆర్మీలో కెప్టెన్. చూసారా, ఆర్మీ వంశం నుంచి వచ్చింది అమ్మాయి, మామూలు అంశం కాదు. వాళ్ళ ఇంటి బయట ఒక కొత్త ప్లేస్లో ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ నాన్న పేరు మేజర్ సో అండ్ సో, కెప్టెన్ సో అండ్ సో అని ఇద్దరు పేర్లు ఉన్నాయి. ప్రియాంక చోప్రా అప్పుడు కిండర్ గార్డెన్లో చదువుతాను. ఒకరు చూసినప్పుడు ఒకలాగా, చీకట్లో ఒకలాగా చేయకండి. మీ క్యారెక్టర్ అంటే ఏం తెలుసా? ఏమైనా క్యారెక్టర్ సింపుల్గా చెప్తాను నేను. నిజమైన క్యారెక్టర్, వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మనల్ని ఎవరు చూడనప్పుడు చేసే పని. చీకట్లో నువ్వు ఏ పని చేస్తావు గదే నీ క్యారెక్టర్. అర్థమైందా? చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. నాన్న మేము టైంపాస్కి రాలే, ఇక్కడ పవర్ పోయింది, అది పోతుంది వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం. అరవాల్సిన అవసరం. సినిమా థియేటర్లో ఉంటే అల్గా జనాలు ఉంటారు సినిమా థియేటర్లో, వాళ్ళు అరుస్తారు. యువర్ స్టూడెంట్స్, యువర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఏంది? ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్, ద పవర్ఫుల్ యూత్. నాకు నా యూత్ అంటే నాకు ఎంత ప్రేమ తెలుసా? ఐఎమ్ 62 years నా. జూన్ 11కి 62 ఏళ్ళు వస్తాయి నాకు. మీ వయసులో మాకు ఎవరు చెప్పలే ఈ మాటలు, చెప్పేటోళ్ళు లేరు మాకు. చాలా కష్టాలు పడి పొరపాట్లు చేసి ఈ లైఫ్ ఈ స్టేజ్కి వచ్చినాం మేము. పవర్ పోతూనే ఆ కేకలు ఏంటి నాకు అర్థం కాదు. ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఎ స్టూడెంట్, రిమెంబర్. యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఆర్డినరీ స్టూడెంట్. యూ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్ అహెడ్, లాంగ్ లైఫ్. ఓకే, కిండర్ గార్డెన్లో చదువుతున్న అమ్మాయి వాళ్ళ అమ్మనాయన్ని అడిగింది, డూ ఐ లివ్ ఇన్ దిస్ హౌస్ అని. వాళ్ళ నాన్న అవునా, మనం నువ్వు ఇక్కడే కదా ఉంటావు, మనం ముగ్గురం కలిసి ఉంటాం, మరి నా పేరు ఎందుకు లేదు అని అడిగింది ఆ అమ్మాయి. నేమ్ ప్లేట్లా నా పేరు ఎందుకు లేదు అని అడిగింది. ఆ తండ్రి వెటకారంగా ఏం మాట్లాడలే. వెంటనే ఎస్ బెటా, యూ డిజర్వ్ టు హ్యావ్ ఎ నేమ్ ఓవర్ దేర్ అని ఆ అమ్మాయి పేరు రాపిచ్చి ప్రియాంక చోప్రా అని రాపిచ్చేసి బ్రాకెట్లో, మరి అమ్మాయి డిగ్రీ కూడా రాయాలి కదా, కేజీ అని రాశారు. కిండర్ గార్డెన్ బి, కేజీబీ, బి సెక్షన్లో ఉంది కాబట్టి కేజీబీ. ఆ టైంలో అమ్మాయి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తుంటే మా నాన్నగారు ఆ చిన్న పని చేసిండ్రు చూసారా, అప్పటి నుంచి నాకు ఒక ఇండివిజువాలిటీ అన్నది వచ్చేసింది లైఫ్లో. నాకు ఒక వ్యక్తిత్వం అన్నది పెరిగింది. చూసే చిన్న చిన్న విషయాలు మనం చిన్నప్పుడు పిల్లలతో ఏదైతే డీల్ చేస్తామో దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. వెట్ సిమెంట్ అంటారు, వెట్ సిమెంట్. చిల్డ్రన్స్ బ్రెయిన్స్ ఆర్ లైక్ వెట్ సిమెంట్. ఒక్కసారి ఒక ముద్ర పడిందంటే అది చెరిగిపోదు కాక అది మంచైనా సరే చెడైనా సరే. సో లెట్ us imprint పాజిటివ్ వైబ్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద టెండర్ మైండ్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. సో ఆ తర్వాత అమ్మాయి ఎంత ఎత్తుకు ఎదిగిందండి, ఎంత ఉన్నతమైన స్థానానికి ఎదిగిందండి, ప్రతిదీ కూడా సాధించింది. ఇన్ హర్ ఓన్ ఫీల్డ్, తన ఫీల్డ్లో తను సాధించిందా లేదా అది మనకు కావాలి. అలాగే మన వృత్తిలో, మన ఫీల్డ్లో, మన డిపార్ట్మెంట్లో, మన డొమైన్లో మనం ఏదైతే ఎంచుకున్నామో దాంట్లో ఉన్నత స్థానానికి ఎదగాల్సిన బాధ్యత ప్రతి స్టూడెంట్ మీద కూడా ఉంది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ నెవర్ యూజ్ దట్ వర్డ్ టేక్ కేర్. యూ షుడ్ ఆల్వేస్ యూజ్ ద వర్డ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, టేక్ ఎ ఛాన్స్ ఫర్ ఎనీ ఆపర్చునిటీ. వస్తే వచ్చే, పోతే పోయే, భయపడాల్సిన అవసరం లేదు. మెనీ పీపుల్ ఇవాళ సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి కూడా దే హ్యావ్ టేకెన్ ఛాన్సెస్ అండి లైఫ్లో. ల్యూక్రేటివ్ జాబ్ వదిలి వచ్చినాం సార్ మేము, $US సంపాదించేవాడిని అండి, ఇది కాదు నా లైఫ్, మై పర్పస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనేసి అదంతా వదిలేసి ఆ అమెరికా లైఫ్ వదిలేసి నేను వచ్చాం సార్ ఇక్కడికి. వీ హ్యావ్ టేకెన్ ఏ ఛాన్స్. ఎక్కడ కూడా నో రిగ్రెట్స్ టుడే. ఐఎమ్ మచ్ మోర్ హ్యాపీయర్ దెన్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ లివింగ్ ఇన్ USA. వాళ్ళకన్నా చాలా హ్యాపీగా ఉన్నాడు వేణుగోపాల్. ఇవాళ హ్యాపీగా నిద్రపోతాడు, కంటి నిండా నిద్ర వస్తుంది, నాకు పొద్దున్న మెలకు వస్తుంది, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 62 ఐఎమ్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్, హెల్త్ వైజ్ ఐఎమ్ స్ట్రాంగ్. అంతకన్నా ఏం కావాలి సార్? అంతకన్నా బ్లెస్సింగ్ ఏమన్నా ఉంటుందా? బికాస్ దట్ డే ఐ హ్యావ్ టేకెన్ ఎ ఛాన్స్. అన్ని వదిలేసి వచ్చిన చాలామంది అన్నారు, తప్పుడు పని చేస్తున్నావురా, వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటున్నావు నువ్వు, యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్, బిగ్ బ్లండర్ అన్నారు. సో వాట్, మై లైఫ్, ఐ నో అబౌట్ మై లైఫ్. అలాంటి ధైర్యం మీకు ఉండాలి నాన్న బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చదివాను, పరకాల హన్మకొండ, ఆ అబ్బాయి పేరేంటి, కుమారస్వామి అనుకుంటా, సర్పంచ్, 35-36 సంవత్సరాల వయసున్న సర్పంచ్. హీ కమిటెడ్ సూసైడ్. ఎంతమందికి తెలిసి న్యూస్? తెలీదు. 1 person, ఓన్లీ 1. ఇవి చదవం మనం సార్, 2. ఇవి చదవం మనం. ఆ ట్రోల్స్ చూస్తాం ఇన్స్టాగ్రామ్లో, పనికి మళ్ళీ డ్రెస్సులు వేసుకొని, సింపిరి జుత్తులు వేసుకొని,
ఎక్క సక్క అది ఇష్టం కదా మనకి. దానివల్ల ప్రయోజనం లేదు, మీ బుర్ర పాడవుతుంది, అంత మించేం కాదు. ఫాలో అవ్వండి సోషల్ నెట్వర్క్, బట్ పద్ధతిగా ఫాలో అవ్వండి. ఈ అబ్బాయి ఏం చేశాడో నేను చెప్తా. హీ వాజ్ ఎ గుడ్ మ్యాన్ బట్ నాట్ ఎ బోల్డ్ మ్యాన్. నంబర్ 1, హీ వాజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్. ఒక ఎగ్జాంపులరీ సర్పంచ్ అన్న వ్యక్తి ఎలా ఉండాలో ఆ అబ్బాయి దానికి ఎగ్జాంపులరీ. బట్ హీ వాజ్ నాట్ ఎ బోల్డ్ మ్యాన్. ఆయన చేసిన తప్పేంటంటే, ఊళ్ళో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని పెండింగ్ ఉండిపోయినాయి, గవర్నమెంట్ నుంచి పైసలు వస్తలేవనేసి ఈయన మంచితనాన్ని చూపించినాడు. అప్పులు చేసి 20-25 లక్షల రూపాయలు ఆ ఊర్లో అన్ని మంచి పనులు చేసి, వెల్ఫేర్ కార్యక్రమాలు చేసి, బొందలగడ్డ అంటారు కదా, శ్మశాన వాటిక కూడా కట్టి, ఇంకా ఆఖరికి గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు. ఈయనకేమో ప్రెషర్ ఎక్కువైంది, అప్పు ఇచ్చిన వాళ్ళు. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ అబ్బాయి, ఆ యంగ్ సర్పంచ్, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి, హీ కమిటెడ్ సూసైడ్ అండ్ ఎండెడ్ హిస్ లైఫ్. ఇంకోటి తెలుసా అండి, ఆయన కట్టిన శ్మశానంలో ఫస్ట్ దహనం ఈయనదే అయిందండి. ఫస్ట్ దహనం ఈయనదే అయింది. ఎంత బాధ అనిపిస్తుంది సార్, ఎంత బాధ అనిపిస్తుంది. కానీ అబ్బాయి చేయాల్సిన పని ఏంటి, తన కెపాసిటీ ఏంటో ఫస్ట్ తను తెలుసుకోవాలి. వెన్ యూ స్పెండ్ మనీ ఫ్రమ్ యువర్ పాకెట్, యూ షుడ్ నో యువర్ కెపాసిటీ. నేను ఎంతవరకు చేయగలను, ఎవరి మెప్పు కోసమో, ఎవరో నన్ను మెచ్చుకోవాలని పనులు దయచేసి చెయ్యకండి. మీ మనస్సాక్షి చెప్పాలి, ఎస్ యూ క్యాన్. ఇవాళ వేణుగోపాల్ ప్రతి నెల 80,000 రూపాయలు చారిటీ చేస్తున్నాం సార్. ఐఎమ్ డూయింగ్ 80,000 రూపీస్ చారిటీ ఎవ్రీ మంత్. And I know I can do it. God has given me enough, more than enough చెప్పాలి అంటే ఆలోచనతో మనం ఆలోచించాలి, బ్రెయిన్తో ఆలోచించాలి. నేను ఇంత తీస్తున్నా, రేపు మీరు ఏదో హాస్టల్కి వెళ్తారు ఎంఎస్ చేయడానికో, లేకపోతే దేనికో యుఎస్ వెళ్తారు, ఇంట్లో నుంచి డబ్బులు రావాల్సి ఉంటుంది, ఇంట్లో నుంచి డబ్బులు పంపుతూ ఉంటారు, మీ ఖర్చులు అక్కడ పెంచుకుంటారు. పబ్బులు అంటే మీ గురించి కాదు, జనరల్గా యూత్ గురించి చెప్తున్నా. పబ్బులు అంటారు, ఎంతోమందిని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. డ్రగ్స్ అంటారు, డబ్బులు గుంజుతారు అమ్మ నాన్న దగ్గర. యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పులు చేస్తున్నారు, బెట్టింగ్లు ఆడుతున్నారు దుర్మార్గులు. బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్, అప్పులు చేసి ఆడుతున్నారు, ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, అప్పుల పాలైపోతున్నారు, అమ్మ నాయన నాశనం చేస్తున్నారు, వీళ్ళు నాశనం అయిపోతూ ఉన్నారు. ఇది కాదు జీవితం. వీ షుడ్ మేక్ దిస్ వరల్డ్ మోర్ బ్యూటిఫుల్ బిఫోర్ వీ లీవ్ దిస్ వరల్డ్. ఇంకా ప్రపంచాన్ని అందంగా చేసిపోవాలి నాన్న, అందంగా చేసిపోవాలి. ఇక మా ఫేజ్ అయిపోయింది. ఐఎమ్ 62, మేబీ 10 years or 15 years or 20 years, డోంట్ నో. చెప్పేవాళ్ళు రావరు, ఇక రావాలి, మీలో నుంచి క్రియేట్ కావాలి. అది ఎప్పుడు చేయగలరంటే, మీరు పద్ధతిగా జీవితంలో ప్లానింగ్ ప్రకారం వెళ్ళినప్పుడు. దయచేసి ఫైనాన్షియల్ మిస్టేక్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యడానికి వీలు లేదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ మనీ. మీరు అనుకోవచ్చు, ఇంత ఖర్చు పెడుతున్నాడు, వీడేమో సిల్వర్ స్పూన్తో పుట్టుంటాడేమో, గోల్డెన్ స్పూన్తో పుట్టుంటాడేమో అని అనుకుంటారేమో మీరు. సారీ, మై ఫాదర్ వాజ్ ఎ స్కూల్ టీచర్. నాంపల్లి మల్టీపర్పస్ హై స్కూల్, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మా నాయన టీచర్ ఉండే. 7 మంది సంతానం, నేను లాస్ట్. ఒకే రూమ్లో అందరం వండుకునేటోళ్ళం. మాకు టిఫిన్ అంటే తెలియదు చిన్నప్పుడు. వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ లంచ్ ఆర్ సమ్టైమ్స్ మా అమ్మ ఏదేదో గంజి చేసి పెట్టేది, అంతొక్కటే ఉండేది. దట్ వాజ్ అవర్ సిచ్యువేషన్. బట్ ఇవాళ అట్లా కాదు కదా. గాడ్ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్ బికాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మా నాయన చదువు మాత్రమే మాకు శక్తిగా ఇచ్చినాడు, ఒక ఆయుధంగా ఇచ్చినాడు. ఆ చదువును పట్టుకొని వల్ల ఈ స్టేజ్కి అందరం కూడా రాగలిగినాం. మిత్రులారా, మా ఇంట్లో 9 మంది డాక్టర్స్ ఉన్నారు. ఇవాళ 9 డాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇట్స్ ఆల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే కాదు. యూ విల్ బీ గాన్ విత్ ద విండ్ అండ్ యూ విల్ బీ వన్ డే ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్. ఎప్పుడు ఏ పని చేయాలో క్రమశిక్షణతో ఆ పని మనం చేయడం నేర్చుకోవాలి. అందుకే ఎస్, యూ షుడ్ కంపీట్. ఎవరితో కంపీట్ చేయాలి? ఇక్కడ ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పినాడు, ఆర్డినరీ పీపుల్ కంపీట్ విత్ ద వీక్ పీపుల్. వినండి నన్ను బాగా. ఆర్డినరీ పీపుల్, చిన్న ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరితో పోటీ పడతారు తెలుసా? వాళ్ళకన్నా వీక్ ఉన్న వాళ్ళతో పోటీ పడతారు. కానీ ద పర్ఫార్మర్స్ కంపీట్ విత్ ద బెస్ట్. పర్ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎవరితో కంపీట్ చేస్తారు? బెస్ట్ పీపుల్తో కంపీట్ చేస్తారు. కానీ ఐ వాంట్ యూ టు గెట్ ఇన్ టు ద థర్డ్ కేటగిరీ. ఛాంపియన్స్ కంపీట్ విత్ దెమ్సెల్వ్స్. ఛాంపియన్స్ అన్న వాళ్ళు ఎవరితో కంపీట్ చేస్తారు? వాళ్ళతో వాళ్ళే పోటీ పడతారు. వాళ్ళకు ప్రపంచంతో సంబంధం లేదు. అందుకే ఓ పెద్ద ఆయన అన్నారు, ప్రపంచంతో పోటీ పడకున్నా నీతో నువ్వే పోటీ పడు. ఇఫ్ ఇట్ ఆల్ ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఎలాంటి వాళ్ళని చూసుకోవాలి తెలుసా? ఒకవేళ తప్పదు సార్ ప్రపంచంతో పోటీ పడతానంటే, ఇండియాలో కూర్చొని నిలబడి
పాకిస్తాన్తో నువ్వు పోల్చుకోకు నాయన, అదేం దేశం అది. బంగ్లాదేశ్తో పోల్చుకోకు నాయన, శ్రీలంకతో పోల్చుకోకు నాయన, నేపాల్తో పోల్చుకోకు. ఎవరితో పోల్చుకోవాలి? కొత్త ఏనుగు కుంభస్థలం కొట్ట. ఎవరెవరైతే సూపర్ పవర్స్ అంటుండ్రో ప్రపంచంలో, ఎవరెవరైతే హ్యాపీయెస్ట్ కంట్రీ అంటుండ్రో ప్రపంచంలో, వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకోవాలి, వాళ్ళతో పోటీ పడాలి. అవునా కదా? ఇప్పుడు మా పిల్లలు, నా బిడ్డ, నా అల్లుడు, నా మనవరాలు స్వీడన్ దేశంలో ఉన్నారు. మొన్న చూస్తే 7th వచ్చింది, హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, నంబర్ 7 వచ్చింది ఇండెక్స్లో. అలాగ మనం పోటీ పడాలి. నా దేశం కూడా హ్యాపీయెస్ట్ కంట్రీ అవ్వాలి. రతన్ టాటా గారు, జంషెడ్జీ టాటా గారి కళ ఏంటి తెలుసా? సూపర్ పవర్ అవ్వాల్సిన అవసరం లేదు మన దేశం. హ్యాపీయెస్ట్ కంట్రీ అయితే చాలు, అన్నీ హ్యాపీగా వస్తాయి. నేను అందుకే అంట, ఒకసారి ఒక కొటేషన్, ఒక మాట చెప్పి, స్టేట్మెంట్ చెప్పి కరెక్టా కాదా అని అడిగినా, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా అదే ప్రశ్న. సక్సెస్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్, ఎస్ ఆర్ నో? సక్సెస్ బ్రింగ్స్ యూ ఎస్ ఆర్ నో? నో, రాంగ్. హ్యాపీనెస్ బ్రింగ్స్ యూ సక్సెస్. అర్థమైందా? సక్సెస్ వోంట్ బ్రింగ్ యూ హ్యాపీనెస్, బట్ హ్యాపీనెస్ బ్రింగ్స్ యూ సక్సెస్. ఒప్పుకుంటారా లేదా? ఇఫ్ యు ఆర్ హ్యాపీ యూ విల్ గెట్ సక్సెస్. ఏమీ లేకుండా హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందని కొంతమంది అడుగుతారు. ఏమీ లేవు సార్, బ్యాంకులో పైసలు లేవు, అకౌంట్లో సరైన తిండి లేదు. సక్సెస్, ది హ్యాపీనెస్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? యూ క్రియేట్ యువర్ హ్యాపీనెస్, బికాస్ హ్యాపీనెస్ ఈజ్ హియర్. మీ బ్రెయిన్లో ఉంటుంది నాన్న హ్యాపీనెస్. మాకు ఏమీ లేని టైంలో కూడా వీ యూస్ టు ఎంజాయ్ ఫెస్టివల్స్. వారం రోజులు ఒక పండగ వస్తే అద్భుతంగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. మా అమ్మ పిండి వంటలు చేసి పెట్టేది ఇంట్లో. ఆ ఉన్న కొద్ది దాంట్లోనే వీ వర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అన్నీ ఉన్నాయి హ్యాపీనెస్ లేదు చాలామందికి. అవునా కదా? బికాస్ దే డోంట్ నో దట్ హ్యాపీనెస్ ఈజ్ రైట్ హియర్, రైట్ హియర్. అలా చేసి చూడండి అన్న, యూ విల్ బీ ఆన్ టాప్ వన్ డే. కాబట్టి ఆల్వేస్ బీ ఎ ఛాంపియన్, కంపీట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. నీతో నువ్వే పోటీ పడునన్న. యూ షుడ్ బ్రేక్ యువర్ ఓన్ రికార్డ్స్. నీ రికార్డు నువ్వే బ్రేక్ చేయాలి, నీ పర్ఫార్మెన్స్ నువ్వే బ్రేక్ చేయాలి. పక్కోడి వంక చూడక. రన్నింగ్ రేస్ అవుతుంటుంది అథ్లెట్స్లో, 100 మీటర్స్ పరుగు ఒకసారి మీరు గమనించండి ఒలింపిక్స్లో కానీ ఏ రేస్లో అయినా సరే. ఆ పరిగెత్తే వ్యక్తుల చూపు దేని మీద ఉంటుంది? లక్ష్యం మీద ఉంటుంది. ఆ తాడు అట్టుంటుంది, దాని మీద మాత్రమే ఉంటుంది. పక్కోడు ఎంత దూరం ఉన్నాడని ఇట్లా చూడడు. వాడు చూశాడు అంటే వీని స్పీడ్ తగ్గిపోతుంది. అవునా కదా? ఎస్, నీ గమ్యం అనేది ఏదో కరెక్ట్ తెలుసుకో, దాని వంక పరిగెత్తడం స్టార్ట్ చెయ్యి. ఎస్, ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్. కొంతమంది దురదృష్టవంతుండి సార్, మీరందరూ మంచిగా పుట్టినారు సార్, పెద్ద పెద్ద ఫ్యామిలీలో పుట్టినారు సార్, మా అమ్మ నాన్న మీ అంత చదువుకోలేదు సార్, మీ అమ్మ నాయన అంతా, మా సమాజంలో అంత మంచి పేరు లేదు సార్, మా కులం అది సార్, మా మతం ఇది సార్. అందుకే మేము ఇవన్నీ కూడా ఒట్టి మాటలు. డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అదృష్ట జాతకుడు, దురదృష్ట జాతకుడు అన్నదాన్ని నేను నమ్మను. ఒకవేళ నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో చెప్తా. దురదృష్ట జాతకుడు గంట 3 ఐటమ్స్ పెట్టినారంటే ఎదురుగా. చేపల్ని ఇష్టం వచ్చినట్టు పట్టుకోరా అని ఒక గాలం ఉంది, చేపల బాస్కెట్ ఉంది, నెట్ ఉంది, పెద్ద నెట్ ఉంది. ఆ దురదృష్ట జాతకుడు దేని తీసుకున్నాడు తెలుసా? గాలం తీసుకున్నాడట. చేపల గాలం. ఎన్ని పడతాయండి చేపల గాలంలో? తడవకు ఒకటే పడుతుంది. అది డింగ్ డింగ్ అని కొట్టుకుంటే ఒకటి బయటకు వస్తుంది. బుట్టలు ఎన్ని వస్తాయండి? 10 వస్తాయి, 20 వస్తాయి. కానీ ఛాంపియన్ అన్నవాడు, అదృష్ట జాతకుడు ఏం తీసుకుంటాడు తెలుసా? హీ విల్ టేక్ ద నెట్. సముద్రంలో వల వేస్తాడు, 1000 చేపలు ఒకే షాట్లో పడతాడు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఏ విన్నర్ అండ్ ఏ లూజర్. అంతేగా వేరే మాట లేదు. వాడు ముందే భయపడు, ఇంత పెద్ద వాళ్ళు, అమ్మో నా వల్ల కాదు అని అనుకుంటాడు. నో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రపంచంలో ఇవాళ టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాన్న 60 to 70% ఆఫ్ ద టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ టుడే దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ స్క్రాచ్ లెవెల్. చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చింది చిన్న లెవెలే, కానీ వాళ్ళ ఆలోచన మాత్రము గొప్పగా ఉంది. అందుకే నేను చెప్తా, యూ నెవర్ ఎవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అది చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు పవర్టీ. నేను లైఫ్లో నేర్చుకున్న పాఠం. మా ఫాదర్ ఎప్పుడు కూడా అనేవాళ్ళు, యూ షుడ్ హ్యావ్ రిచ్ యాటిట్యూడ్. పైసలు లేకపోయినా పర్లేదు, కానీ యాటిట్యూడ్ మాత్రము రిచ్గా ఉండాలి. ఆలోచనలు రిచ్గా ఉంటే వన్ డే యూ విల్ బీ రిచ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇన్ ఆల్ డొమైన్స్ యూ విల్ బీ ఆన్ టాప్. అసలు పేదరికం అన్నది ఎక్కడ మొదలవుతుంది? పిల్లలు చెప్పగలరా? పేదరికం అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సరే, స్వచ్ఛ భారత్ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది?
బ్రెయిన్లో, ఈదిలో కాదు, ఇంట్లో కాదు, మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. క్లీన్లీనెస్, మన గాంధీ మహాత్ముడు చెప్పారు, ఫస్ట్ క్లీన్లీనెస్ నెక్స్ట్ గాడ్లీనెస్. మనం ఏం చేస్తాం? ఫస్ట్ గాడ్లీనెస్ నెక్స్ట్ క్లీన్లీనెస్. ఏదో జాతరలు అవుతాయి, రోడ్డు అంతా చెత్త, ఆ ప్రసాదాలు ఇస్తారు, మొత్తం గత్తర చేసి పెట్టేస్తారు. భగవంతుడికి నచ్చదు. షుడ్ కీప్ యువర్ ప్రెమైసెస్ క్లీన్. దాన్ని బట్టే మన యాటిట్యూడ్ ఏదో చెప్పగలం. ఇప్పుడు చెప్పండి, పావర్టీ అన్నది ఎక్కడ మొదలవుతుంది? పేదరికం అన్నది ఎక్కడ మొదలవుతుంది? బ్రెయిన్లో మొదలవుతుంది నాన్న, బ్రెయిన్లో. నీ జీతంలో కాదు, నీ కెరియర్లో కాదు, నీ ఆలోచనలోనే నీ యొక్క పేదరికం అన్నది బయటపడుతుంది. దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ ద సొసైటీ విత్ పూర్ బ్రెయిన్స్, అవునా కదా? విత్ పూర్ యాటిట్యూడ్. దెర్ ఆర్ మెనీ పీపుల్. కానీ ఆ రిచ్నెస్ అన్నది మన థాట్స్లో రావాలి. ఏమీ లేనప్పుడు కూడా ఏ కాన్ఫిడెన్స్తో ఉన్నారో, అన్నీ ఉన్నప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ అన్నది ఉండాలి. కళ్ళకు కాళ్ళు రావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇందాక నాకు ఒక మాట నచ్చింది సార్. మన క్రేన్ కాంతారావు గారు, గ్రంథి కాంతారావు గారు, మన మోహన్ గారు చెప్పారు కదా మాట. గుడి కట్టించారట తల్లిదండ్రులు. కట్టించడమే కాదు, ప్రదక్షిణం చేస్తారు. తల్లిదండ్రుల్ని అంతగా గౌరవిస్తారు. ఒక పెద్ద ఆయన ఎప్పుడో మాకు స్కూల్లో వచ్చినప్పుడు, చిన్నప్పుడు చెప్పారండి. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడిగినహళ్ళి. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పినారు, తల్లిదండ్రులని మనము అవమానిస్తే, హింసిస్తే, వాళ్ళను చక్కగా చూసుకోకపోతే వాడి దీపమంట కారు చీకట్లో ఆగిపోతుందంట. చీకట్లో వాని దీపం ఆరిపోతుందంట. ఆ పెద్ద ఆయన చెప్పి చిన్నప్పుడు 7వ క్లాస్లో చెప్పిన మాట. యు ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దట్ ఈస్ కాల్డ్ రిచ్ యాటిట్యూడ్. అది రిచ్నెస్ అంటే. మీకు ఉన్నా లేకపోయినా, మీ అమ్మ నాన్న సరిగ్గా చదువుకున్నా చదువుకోకపోయినా, మీ అమ్మ నాన్న పెద్ద పొజిషన్లో ఉన్నా, పెద్ద పొలిటికల్ లీడర్ అయినా కాకపోయినా, మీ అమ్మ నాన్న రిక్షా నడుపుతున్నా సరే, దే ఆర్ యువర్ పేరెంట్స్, దే ఆర్ యువర్ కన్న తండ్రులు. వాళ్ళకు కాళ్ళు మొక్కాల్సిందే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని బయటికి రావాల్సిందే. వేరే మాట లేదు. అది రిచ్ యాటిట్యూడ్ అంటే. నేను ఎంతోమందిని చూసినాను సార్, వాళ్ళ అమ్మ నాన్నను కల్పించడానికి సిగ్గుపడే పిల్లల్ని నేను చూశాను. తప్పు నాన్న, నెవర్ డూ దట్ మిస్టేక్. సో రిచ్నెస్ అన్నది మన థాట్స్లో అన్నది రావాలి. నంబర్ 2, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్. బాహ్య భద్రతలు, అంతర్గత భద్రతలు అని 2 ఉంటాయి. చాలామంది బాహ్య భద్రతలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. మీరు గమనించినో లేదో, ఫలానా వ్యక్తి గురించి చెప్పేసరికి మా బంధువే సార్ ఆయన. ఈ మధ్యకాలంలో మా డాక్టర్ మురళీధర్ వనపర్తిలో ఉంటారు మా అన్న కొడుకు డాక్టర్ సిద్ధార్థ్. వాడి పెళ్ళి డాక్టర్ మౌనికాతో అయ్యింది, రాజమండ్రి అమ్మాయి. డాక్టర్ మౌనిక ఎవరంటే సాయి కుమార్ అంతా బంధువులు అనమాట. సినిమా యాక్టర్ సాయి కుమార్ ఏదో ఉంది. సో మా వాళ్ళలో చాలామంది చెప్పుకోవడం చూసిన, సాయి కుమార్ మా బంధువు తెలుసా? అయితే ఏంటట నాకు బంధువు ఎట్లా అంటే, కమాన్ మై డియర్ ఫ్రెండ్, ఎవరి గొప్పనో చూసి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జీవితం ఆయనది, నా జీవితం నాది. మీ బంధువులు ఎవరైనా ఎంత గొప్ప పొజిషన్, అమెరికాలో మా వాళ్ళు ఉన్నారండి చాలామంది. ఉండి ఏం పీకుతున్నారు మీకోసం? ఏమైనా ఆలోచిస్తున్నారా మీకోసం? ఎవ్వరు ఏం ఆలోచించరు. నువ్వు చెప్పుకుంటున్నావు, నీ కుతి తీర్చుకుంటున్నావు చెప్పుకొని. కమాన్, నా వాళ్ళు అది, నా వాళ్ళు ఇది, ఎమ్మెల్యే, ఆ ఎంపీ, నథింగ్. వాట్ ఆర్ యూ? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. మా అమ్మ నాన్న గొప్పతనం చెప్పుకోవడం కాదు, వాట్ ఆర్ యూ యాజ్ అన్ ఇండివిజువల్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అంతే తప్ప మా నాయన అది, మా అమ్మ మా పెద్ద ఫ్యామిలీ. నో నో నో, వాట్ అబౌట్ యూ? ఆల్వేస్ థింక్ యాజ్ అన్ ఇండివిజువల్ మై ఫ్రెండ్. మీ అమ్మ నాన్న దగ్గర ఎన్ని కోట్లన్నా ఉండొచ్చునన్నా, కానీ నువ్వు సక్సెస్ అయితే 10 మందికి గొప్పగా చెప్పుకుంటారా లేదా? మా అమ్మాయి సక్సెస్, మా అబ్బాయి సక్సెస్, ఎంత గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అలాంటి సంతోషాన్ని మీరు మీ అమ్మ నాన్నకి ఇవ్వాలి. అంతే తప్ప ఎక్స్టర్నల్ సెక్యూరిటీని చూసుకొని, మా అమ్మ నాన్న దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, మా తాతలు చాలా ఆస్తులు వదిలేళ్ళారు, ఇదంతా దీని మీద నమ్మకం పెట్టుకోకండి. రాత్రికి రాత్రి టైం మారిపోతుంది. రాత్రికి రాత్రి మన యొక్క లైఫ్ మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేనంట, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు సరెండర్ టు యువర్ ఇంటర్నల్ సెక్యూరిటీస్.
వాట్ ఆర్ దోస్ ఇంటర్నల్ సెక్యూరిటీస్? మన నమ్మకం, మన ఇంటిగ్రిటీ, మన మంచితనం, మన యొక్క బోల్డ్నెస్, మన యొక్క కరేజ్, మన యొక్క ఎనర్జీ లెవెల్స్, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిలీఫ్ సిస్టమ్, మన యొక్క కమిట్మెంట్, డెడికేషన్, మన యొక్క ఎంథూసియాజం, మన యొక్క ఫైటింగ్ స్పిరిట్, ఇవి అంతర్గత భద్రతలు. ఒకసారి ఏమన్నాడు తెలుసా, మాకు చాలా కామెంట్లు పెడుతుంటారులేండి సార్, అమ్మన బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు, అది వేరే ముచ్చట. నువ్వు తీరం దాటినోనివి సార్, ఎన్నన్నా చెప్తావు. తీరం దాటిన వాళ్ళమంట మేము, ఎన్నన్నా చెప్తామంట స్టోరీలు. వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. కానీ తీరం దాటే ముందు మేము ఎక్కడికి వచ్చినాం? సిల్వర్ స్పూన్తో పుట్టినామా? పుట్టలేదే. పనికి మనోళ్ళు అలా అనేస్తారు అంతే. అప్పుడు వానికి ఒకటే చెప్పిన, సరే అంటున్నావు కదా, నాకు ఎంతైతే ఆస్తుందో ఇలా మొత్తం ఎగిరిపోయినా సరే పోనీ, నో ప్రాబ్లం, నా నోటితోనే చెప్తున్నా. పోయినా రోడ్డు నడి మధ్యలో నేను నిలబడినా కూడా ఒక్కడిని మళ్ళీ ఇంతకన్నా 10 రెట్లు సంపాదించుకోగల సత్తా నాలో ఉంది. అది బోల్డ్నెస్ అంటే. అయిపోయి ఏమైపోలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. కాబట్టి మనం అంత ఈజీగా మాటలు అనేయడం కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రతి సమస్యకి పరిష్కారం అన్నది ఉంటుంది అని ఈ జీవితంలో మేము నేర్చుకున్నాం. బికాజ్ వీ నెవర్ సరెండర్డ్ అవర్ సెల్స్ ఫర్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీస్. ఇప్పుడు కూడా లేదు. అది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నథింగ్, మనతో ఏది రాదు. అండ్ నంబర్ 3, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫేసెస్. చాలామంది ఈ మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో మాకు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్స్ అవుతుంటాయి. అక్కడ వైజాగ్లో ఒకసారి ఒక మాట చెప్పాను మా స్పీకర్స్, కాబోయే స్పీకర్స్కి. ఏం చెప్పినానంటే, కొంతమంది మొక్క కలవికలతో మనల్ని నాశనం చేసేస్తారండి. ఒకసారి లాంగ్ బ్యాక్ స్టార్టింగ్ టైంలో 25 సంవత్సరాల క్రితం నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం జరిగిందో, ఒక ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినారు. ఎక్కువ మంది లేరు, 60-70 మందే. కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. సరే ఎక్కిన. అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా కొద్దిగా మంచి పొజిషన్లో ఉన్న లెక్క కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను చూసి, ఒకడు ఎగాగదిగా చూస్తాడు. అప్పుడు డ్రెస్ సెన్స్ కూడా లేకుండే, ఏదో ప్యాంటు షర్ట్ వేసుకొని ఎక్కిపోవడమే, టీషర్ట్. ఎగాదిగా చూస్తాడు, వీడు మాకు చెప్పడానికి వచ్చినాడా? వెట్టకారంగా, ఒక రకంగా ముఖ కలవికలతో మనల్ని నీరసింపజేయడానికి, మాటలతో కించపరచడానికి చాలా ప్రయత్నం చేసినారు. కానీ అప్పుడు నేను ఒకటే అనుకున్నా, వీళ్ళందరితో నేను మాట్లాడడానికి వచ్చిన, వీళ్ళ ముందు వీళ్ళు వినేవాళ్ళు, నేను మాట్లాడేవాడిని. నా పొజిషన్ ఎప్పుడు కూడా పైన ఉంటుంది మనసులో అనుకున్నా. గర్వం కాదు అది, టు బిల్డప్ మై ఓన్ కాన్ఫిడెన్స్. వాళ్ళ ముఖ కలవికలు నాకు ఎట్టాగు మార్చడానికి వీలు లేదు అన్న ఉద్దేశంతో అదే కాన్సెప్ట్తో నేను మొదలుపెట్టాను. అండ్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ద టైమ్ ఐ హ్యావ్ టేకెన్, అందరూ కూడా డిఫరెంట్గా చూసిన ప్రతి వ్యక్తి కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. అంటే వాళ్ళ చూపులు నన్ను ఏమీ చేయలేకపోయినాయి. చాలామంది భయపడిపోతారు వాళ్ళ చూపులతో. ఇప్పుడు చూడండి, పోలీస్ ఆయన ఇంటరాగేట్ చేసినప్పుడు, ఇక మా మిత్రులు ఇక్కడ ఉన్నారు, రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ గారు, చిరకాల మిత్రులు. సార్ మీరు ఇంటరాగేషన్ ఎట్లా చేస్తారండి హుసేన్ గారు? ఒక లెవెల్లో ఉంటుంది కదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అసలు తప్పదు, ఇట్టే చూస్తారు కళ్ళల్లో. వాళ్ళ కళ్ళు చూసేసరికి తప్పు చేసినాడు, ఎవడు చేసినాడు ఎవడు చేయలేదని ఆ పోలీస్ ఆయనకు అర్థమైపోతుంది. అవునా కదా? సో అలాగా మనల్ని కించపరిచే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక మీటింగ్లో ఏమైందంటే, ఇది ఇంకో టైప్ అన్నమాట. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అది రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చేవాడిని ప్రోగ్రాము. అందులో ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళే నన్ను పిలుస్తుంటారు, వెళ్తుంటా. ఒక ఆయన వస్తాడు సార్, 10 గంటలకు మీటింగ్ అంటే 9:30 వచ్చి కూర్చుంటాడు, అది కూడా ఫ్రంట్ రోలో కూర్చొని. నా క్లాస్ ఎప్పుడైతే మొదలైపోతుందో నేను మాట్లాడుతుంటే ఆయన ఫీలింగ్ ఎట్లుంటుంది తెలుసా? నాకు వాడిని చూసినప్పుడల్లా నా పాయింట్ మర్చిపోయాను. ఎందుకు ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అని. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? అతిభక్తి అంటారు. చూసిండ్రా, ఈ ఫ్యాన్లు కొంతమంది ఉంటారు, అభిమానంతో సంపుతారు, ప్రేమతో సంపుతారు కదా, ఆ టైప్ అన్నమాట అది. నేను అన్నా, బాబు దయచేసి నా ముందు కూర్చోకరా నాయన, వెనక కూర్చోరా బాబు. సార్ మీరంటే నాకు ఇష్టమేరా నాయన, కానీ అవేంది హావభావాలతో సంపుతున్నావు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో సంపుతున్నావు. అతి ప్రేమ కూడా ప్రమాదం. నెవర్ ఎవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫేసెస్. అండ్ అనదర్ పాయింట్, number 4,
నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫార్సెస్. ఫార్సెస్ అంటే అర్థమైందండి? లైస్, మాస్క్స్, ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు తగులుతూ ఉంటారు. ఫార్సెస్, పైన ఒకలాగా ఉంటారు, లోపల ఇంకొకలాగా ఉంటారు. వీళ్ళకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సరెండర్ అవ్వడానికి వీలు లేదు. నంబర్ 3 అయిపోయింది, ముగిస్తా. నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫెన్సెస్. ఫెన్సెస్ అంటే అడ్డుకట్టలు. దీవారం కో తోడ్డాలో, బ్రేక్ ద బ్యారియర్స్ మై డియర్ ఫ్రెండ్. అవి మీకు అడ్డంకి కాకూడదు. అది ఏమవ్వచ్చు? నాకు సరైన చదువు లేదు, నాకు సరి అయిన సపోర్ట్ లేదు, మా అమ్మ నాయన పెద్దగా చదువుకోలేదు, నాకు స్నేహితులు లేరు, నేను చిన్న పల్లెటూరులో పుట్టాను, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, నేను మ్యాథమెటిక్స్లో చాలా పూరు, ఇంగ్లీష్లో చాలా పూరు. ఇవన్నీ కూడా అడ్డంకులు మిత్రులారా. ఇవేవి మన యొక్క గమ్యం వైపు ప్రయాణాన్ని ఆపలేవు. ఎంతోమంది జీవితంలో ఇది నిరూపించబడింది. ఇవన్నీ అడ్డంకులు కానే కాదు, మనం అనుకుంటున్నాం అడ్డంకులు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక ఆయన జానిటర్ అంటే తెలుసు కదా, అమెరికాలో జరిగిన సంఘటన ఇది. అదేం ప్లేస్, సమ్ ప్లేస్, ఓకే, అమెరికాలో సమ్ ప్లేస్. అక్కడ హోటల్ కడుతున్నారు, కాటేజ్ హోటల్. కాటేజ్ హోటల్ పేరు ఎల్ కాటేజ్ హోటల్. కట్టినారు, మంచిగా బాగా ఫేమస్ అయిపోయింది, రద్దీ ఎక్కువైపోయింది. ఎంత రద్దీ అయిపోయిందంటే ఆ హోటల్లో లిఫ్ట్ సరిపోతలేదు. లిఫ్ట్ కోసం చాలాసేపు టైం వృధా అయిపోతూ ఉంది. కస్టమర్లు అందరూ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. శాండియాగోలో జరిగింది, శాండియాగో నగరంలో జరిగిన కాటేజ్ హోటల్. ఏం చేయాలి? కొత్త లిఫ్ట్ కట్టాలి. ఇంకా కొత్త లిఫ్ట్ కట్టాలి అంటే ఆ హోటల్ కొన్నాళ్ళు మూసేయాలి, వ్యాపారం దెబ్బతింటుంది. ఎందుకంటే మధ్యలో నుంచి తవ్వుకుంటూ పైకి రావాలి, ఒక కన్నం లెక్క తవ్వాలి, ఇబ్బంది అయిపోతుంది. జానిటర్ అన్నాడు ఇది పెద్ద పని అయిపోతుంది అని. జానిటర్ అంటే సంరక్షకుడు. ఆ ఇంజనీర్లు అందరూ అన్నారు నీ పని నువ్వు చూసుకోరా బాబు, నువ్వు జానిటర్వి, మేమేమో చదువుకున్న ఇంజనీర్స్మి, ఆర్కిటెక్ట్స్మి, నువ్వు మాకు చెప్తున్నావేంది? నీ కష్టమైతే ఉన్నాగా చూసుకోవడానికి అని ఏందందో చెప్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు, ఎలా పలగొట్టాలి, ఏం చేయాలి అని. అప్పుడు జానిటర్ ఏమన్నాడు తెలుసా? సార్ మీరేం అనుకోనంటే నాది ఒక చిన్న ఐడియా ఉంది చెప్పగలను. నువ్వు చదువేందిరా, మేము ఇంజనీర్లమి, నీ చదువుకి నీకు కూడా ఐడియాలు వస్తాయా? సరే ఆ హోటల్ ఓనర్ ఏమన్నాడంటే సరే చెప్పు నాయన ఏంటో. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చినాడు. ఈ హోటల్ ముయ్యడం ఎందుకు, పగలగొట్టడం ఎందుకు మధ్యలో? వై డోంట్ యూ బిల్డ్ ద లిఫ్ట్ అవుటర్ సైడ్ ఆఫ్ ద హోటల్? హోటల్ బయట కట్టురా బాబు, దానికి కనెక్షన్ ఇచ్చే ప్రతి ఫ్లోర్కి, అయిపోయింది కదా అంటే వాళ్ళు స్టన్ అయిపోయింది అనమాట అందరూ కూడా. అరే ఈ ఐడియా మాకెందుకు రాలేదు? ప్రపంచంలోనే ఫస్ట్ టైం హోటల్ బయట కానీ, ఒక అపార్ట్మెంట్ బయట కానీ ఏదన్నా లిఫ్ట్ కన్స్ట్రక్ట్ అయ్యింది అంటే కాటేజ్ హోటల్లో అయ్యింది. కాటేజ్ హోటల్లో ఆ ఐడియా ఎవరు ఇచ్చినారు? ఒక జానిటర్, ఒక సంరక్షకుడు ఇచ్చినాడు. ఒక సంరక్షకుడు, ఆయన చదవలేదు పెద్దగా. సో యూ నీడ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అంతే తప్ప పెద్ద పెద్ద చదువులు కాదు, బీటెక్లు ఎంటెక్లు ఇవి కాదు. ఓకే ఉంటే మంచిదే, బట్ ఆర్ యూ యూజింగ్ ఇట్? లాస్ట్ టైం కూడా ఇంపాక్ట్లో నేను చెప్పినాను మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి. 15th సెప్టెంబర్ ఇంజనీర్స్ డేగా, ఫాదర్ ఆఫ్ ఇంజనీర్గా ఆయన మనం ఎంతో గౌరవంగా చూస్తాం మనం ఆయన చదివింది ఏంటి? బీటెక్ చదవలేదే ఆయన. హీ వాజ్ జస్ట్ లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్. ఆయన చేసింది ఒక పాలిటెక్నిక్ చదువుతో ఈక్వల్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. కానీ ఆయన బ్రెయిన్ అలా పనిచేయలేదే, షార్ప్గా పనిచేసింది. ఎందుకంటే హీ వాజ్ కమిటెడ్ టు హిజ్ వర్క్. కాబట్టి ఆయనకు అంత మంచి పేరు వచ్చింది, ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అని వచ్చింది. చూశారా, అది కమిట్మెంట్ అంటే. కాబట్టి నెవర్ ఎవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫెన్సెస్. అండ్ నంబర్ 5, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫ్రస్ట్రేషన్స్. చాలామంది ఈ కాలంలో పిల్లలు ఫ్రస్ట్రేషన్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి సార్. ఏంటి? భార్యాభర్తలు విడిపోవడం, స్టూడెంట్స్ చిన్న పరీక్షలో అనుకోని సంఘటన జరిగితే ఆనాడు పాస్ అయినాడు, వీడికి ఎందుకు అంత తొందర? దీన్నే కుక్కాత్రం అంటారు. సర్దువులేరా, జర రిజల్ట్ వచ్చినాక చూసుకొని సావురాదు. ఫెయిల్ అవుతానేమో, ఆడు పిండా కూడా 837 మార్కులు వచ్చినాయి అని. ఎందుకు చెప్పండి? కొంతమంది ఏమనుకుంటారంటే
నేను హీరో అయిపోతానేమో చచ్చిపోతే, అందరి దృష్టిలో హీరో కావు, జీరో అవుతావు. అందరు తిట్టుకుంటారు, పనికి మానోడు చచ్చిపోయినాడు అనేసి, చాతగానోడు చచ్చిపోయినాడు అనేసి. చాతగాని వాడి లెక్క చావకు నాన్న, హీరో లెక్క బతకాలే. మీ ముందున్న వేణుగోపాల్ సావాలి అంటే ఈ పాటికి ఒక 15-20 సార్లు అటెంప్ట్ చేయాల్సిన వాడిని. అన్ని కష్టాలు చూసినాం మేము లైఫ్లో. చచ్చినామా? బతుకున్నాం కదా. లక్షల మంది ఇన్స్పైర్ చేస్తున్నామా లేదా ఇవాళ? మా జీవితం, మీరు ఇంకా అదృష్టవంతులు అన్న. ఐ లాస్ట్ మై ఫాదర్ అట్ ద ఏజ్ ఆఫ్ 16. 16 ఏట మా నాన్న చచ్చిపోయాడు. జస్ట్ ఇమాజిన్ ఎన్ని కష్టాలు పడి ఉంటాను. మరి మీకు అమ్మ నాన్న ఉన్నారు, ఎంత అదృష్టవంతులు మీరు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లోకి జీవితాన్ని ఎప్పుడు గుంజకండి దయచేసి. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎండింగ్ దేర్ లైఫ్. వాళ్ళ యొక్క మంచి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ ఉన్నారు. మా అమ్మ నాన్న ఎప్పుడు మాకు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఇస్తారు నాన్న, నీ మంచి కోసం ఇస్తారు. వాళ్ళను మించిన శ్రేయోభిలాషులు ఎవరున్నారు నీకు ప్రపంచంలో? ఎవ్వరు లేరు. అమ్మ నాన్న తర్వాతే ఎవరైనా సరే. నీ మంచి కోరేది మీ అమ్మ నాన్నే. నస పెడుతుంటారు సార్, ఎప్పుడు పెడతారు, నీ మంచి కోసం పెడతారు. వాళ్ళని దయచేసి కించపరిచినట్టు మాట్లాడడానికి వీలు లేదు నాన్న. సో ఫ్రస్ట్రేషన్ అన్నది వద్దు. భార్యాభర్తలకు కూడా చెప్తున్నా, యూ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్, వన్ అనదర్. భర్తలు కొంతమంది, మనొక ఆయన ఒక వచ్చినారు, యూట్యూబ్లో పోతుంది, ఇవి కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. వచ్చి అంటాడు, సార్ నా భార్యని ముద్దుగా చూసుకుంటున్నా సార్, నేను నా భార్యని ముద్దుగా చూసుకుంటున్నాను సార్. చూసుకోవాలి, నువ్వు కాకపోతే నీ పక్కింటోడు చూసుకుంటాడా? వాడు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. కట్టినవు కుదరా? అగ్నిసాక్షిగా కట్టినవు కదా. పంతులు గారు మంత్రాలు చదివినారు కదా. మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అంటే అందరి సమక్షంలో కట్టినావు. నిన్ను చక్కగా చూసుకుంటా. భర్తగా నీ బాధ్యత నాయనా, గొప్ప పనేం కాదు. యూ హ్యావ్ టు డూ ఇట్. స్టూడెంట్గా నీ కర్తవ్యం ఏంటి? సార్ నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నా సార్. వెళ్ళాలి, ఎవరి కోసం వెళ్ళాలి? అదేనో నువ్వేం మెహర్బానీ చేస్తలేవు ఎవరికి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు డూ ఇట్. ఏదో గొప్ప గొప్ప పనులు చేసేస్తున్నాం. మళ్ళీ ఫ్రస్ట్రేషన్స్ మధ్యలో. నా భార్య వంట చక్కగా చేయదు సార్. మా ఆయన గురక పెడతాడు సార్, నిద్ర వస్తలేదు. పెడతాడు, వేరే రూమ్లో వండుకోరాదు. లేదా గురక పెట్టినప్పుడు గట్టి ఒకటి తాపు కొట్టు. వానికి ఎట్లాగూ తెలియదు, గురక ఆగుతుంది కాసేపు అయినా. ఎత్తుక్కోవాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఎత్తుక్కోకుండా సమస్యని లాగి 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 తాడు తెగేంత వరకు లాగితే సంసారం నాశనం అయిపోతుంది. అక్కడ సంసారం నాశనం. రిలేషన్ ఎప్పుడు బ్రేక్ అవ్వద్దు నాన్న. కొట్లాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఉండాలి కూడా. అలుగులు ఉండాలి, ఉండాలి, తప్పులేదు. కానీ రిలేషన్ అన్నది బ్రేక్ చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇట్ విల్ లీడ్ టు సో మెనీ ఫ్రస్ట్రేషన్స్. ఫ్రస్ట్రేషన్ వల్ల మాయదారి రోగాలన్నీ వస్తుంటాయి. ఎప్పుడు వినని రోగాల పేర్లు ఇప్పుడు వింటున్నాం సార్. చిన్నపిల్లలకి షుగర్లు వస్తున్నాయి సార్, చిన్నపిల్లలకు బీపీలు వస్తున్నాయి సార్. ఎప్పుడు వినలేదు మేమైతే. 62 ఏళ్ల వయసులో నాకు షుగరు లేదు, నాకు బీపీ లేదు. వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కాదు మాయదారి రోగాలు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్. బ్రహ్మానందం అంటాడు కదా ఏదో సినిమాలో, ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఏం లేదు, కూల్గా ఉండండి. లైఫ్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు మళ్ళీ ఎల్లుడే ఉంటుంది, ఉండడం ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇంకా కొంతమంది ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేసేవాళ్ళు. వీళ్ళు ఎట్లుంటారంటే, ఆ మధ్యకాలంలో మా పక్కింట్లో నుంచి ఒక సప్పుడు వస్తూ ఉంది. సమ్ యంగ్ కపుల్ ఎవరో దిగినట్టున్నారు, ఏదో సమ్ ప్రాబ్లం. ఆవిడ అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. మా కాలనీ జర పీస్ఫుల్గా ఉంటుంది. నేను నా భార్య ఉన్నాం కదా, వినిపిస్తాను. ఆ తల్లి ఏమంటుందంటే బిడ్డను పట్టుకొని, నా కడుపులో చెడబుట్టినవు కదా, ఎన్ని ఆశలు పెట్టుకున్నావే నీ మీద, నా ఆశలు అడిగి ఆశలు చేసావు కదా. నేను నా భార్య చెప్పిన, వెళ్ళి చూడే పాపం, పెద్దోళ్ళం కదా ఏదో చెయ్యాలి. వెళ్ళి నా భార్య నవ్వుకుంటూ వచ్చింది. ఏమే నవ్వుతున్నావు అంటే, ఆ కూతుర్ని తిడతా ఉంది. మరి నువ్వేం చేసినావు? ఆ కూతురు ఎంత ఎల్కేజీలో అంది, నోరు పెట్టుకొని సీక్తా ఉంది. అది కూతురుతో మాట్లాడుతుంది, ఎల్కేజీలో ఉన్న బిడ్డతో. ఆ తల్లి
ఎంత ఫ్రస్ట్రేషన్ చేస్తుందండి ఆ బిడ్డ మైండ్ని. చెడబుట్టిన వంట అడి ఆశలు, ఎందుకంటే దానికి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఎల్కేజీ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. అవసరమా? తల్లులు ఇలాంటి తప్పు చేయకండి, వాళ్ళని వదిలేయండి, ఫ్రీగా వదిలేసేయండి. లెట్ దెమ్ ప్లే, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అన్నీ నేర్చుకుంటారు, పెద్దగైనాక అన్నీ నేర్చుకుంటారు. అంతే తప్ప ప్రతి దానికి కూడా మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి పిల్లల్ని ఫ్రస్ట్రేషన్లోకి అండ్ నంబర్ 6, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫ్యాంటసీస్. ఫ్యాంటసీ వరల్డ్లో బతక్కండి నాన్న. ఫ్యాంటసీ అంటే ఏంటి? కలల ప్రపంచం. అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, నాట్ ఫ్యాంటసీ. పగటి కలలు కనమన్నారు, పగటి కాదు రాత్రి కాదు, కనండి, కానీ సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మెనీ పీపుల్, అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వన్ డే ఐ విల్ బీ ద కింగ్ అంటాడు, ఏదో తాయెత్తు కట్టుకొని. ఇంకొంతమంది ఒక రింగు పెట్టుకోనో, తాయెత్తు కట్టుకోనో, మెడలో ఇంకేదో కట్టుకోనో, నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోతా ఎందుకంటే ఇది కట్టుకుంటే అయిపోతావా? పని చేయాలి, కట్టుకుంటే అవ్వవు నాన్న. మేము చిన్నప్పుడు పుస్తకాలు దిండు కింద పెట్టుకొని పండుకునే వాళ్ళం. ఎవడో చెప్పినాడు తలమాసినాడు, ఇది దిండు కింద పెట్టుకుంటే అన్ని బుర్రలోకి ఎక్కుతాయంట. మాకు తెలీదు, అమాయకత్వంలో పెట్టుకున్నాం, ఏమీ ఎక్కలేదు. పొద్దున్నే పరీక్షలో ఫెయిల్, ఎక్కదు. కొంతమంది మూర్ఖులు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. నెవర్ ఎవర్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్, ఆల్వేస్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఫ్యాంటసీ ప్రపంచంలో జీవించకండి, సినిమా ప్రపంచంలో జీవించకండి. సినిమాలో ఏదైనా సాధ్యమే, నిత్య జీవితంలో అది కాదు. అది చూసి మీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేస్తే మన జీవితం నాశనం అయిపోతుంది. నా అభిమాన హీరో అది చేసినాడు సార్, నేను కమాన్ మై ఫ్రెండ్. నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ మీ అభిమాన హీరో మీరు ఎవరికి ఫ్యాన్ సార్ అని. నేనంటే ఎవరికి ఫ్యాన్? మా గంపభయ్య ఒకసారి అద్భుతంగా చెప్పిన, టీవీలో ఉతికి ఆరేసినారు. ఆ ఇంటర్వ్యూ అయితే మా ఆవిడ మరీ పెట్టుకొని చూస్తుంది, నా బిడ్డ నా భార్య ఎంత ఇష్టమో వాళ్ళకి. అది ఒకటే మాట చెప్పినారు, సినిమా హీరోలు కాదు, అన్నం పెట్టే రైతన్నకి నేను ఫ్యాన్, తుపాకీ మోసి దేశాన్ని సంరక్షిస్తున్న జవానికి నేను ఫ్యాన్. ఎంత అద్భుతంగా చెప్పినారు సార్, అది వినండి, మీరు కూడా అందరు వినాలి. అమ్మ నాన్నకు మీరు అభిమానులు అవ్వాలి, మీ అక్క చెల్లెళ్ళకి అన్న దమ్ములకి అభిమానులు అవ్వాలి, మీ స్టూడెంట్లకి మీరు అభిమానులు కావాలి. మన దేశ నాయకులు ఎవరైతే మంచిగా పరిపాలిస్తున్నారో వాళ్ళకి అభిమానులు కావాలి, మన యొక్క జవాన్లకి మనం అభిమానులు కావాలి, మనకు అన్నం పెట్టే మన రైతన్నకు మనం అభిమానులు కావాలి. ఎవరికో కాదు, రంగులు పూసుకొని పనిచేసేవానికి వానికి కాదు, వీళ్ళు మన జీవితంలో హీరోలు అవ్వాలి మిత్రమా. మన యొక్క స్వతంత్రానికి ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది వాళ్ళ జీవితాలు త్యాగం చేశారో వాళ్ళకు మీరు అభిమానులు కావాలి. మనకు చదువు చెప్పే మన టీచర్లకు మనం అభిమానులు కావాలి. అది అభిమానం అంటే, ఎవరికి పడితే వానికి కాదు. కాబట్టి ప్లీజ్ రిమెంబర్ ఆల్వేస్ వన్ థింగ్, నెవర్ లివ్ ఇన్ అ ఫ్యాంటసీ వరల్డ్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫాల్ట్స్ ఏవైతే చేస్తారో దానికి సరెండర్ కాకండి. తప్పులు చెయ్యని మానవుడు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. సార్ నేను ఇన్ని తప్పులు చేసేసాను సార్, నో ప్రాబ్లం, యూ హ్యావ్ డన్ ఇట్, ఫ్రమ్ టుమారో డోంట్ డూ ఇట్. ఇవాళ వరకు చేసావు నాన్న, రేపటి నుంచి చెయ్యకు, మారిపో, బెటర్ లేట్ దెన్ నెవర్. అవునా కదా? నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫాల్ట్స్. ప్రతి వ్యక్తి కూడా తప్పులు చేసే, కింద ఒక ముసలమ్మను గుద్దకుండా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎక్కడో చోట గుద్దుంటారు. అవునా కదా? ఒక్క పేషెంట్ని లేపకుండా ఎవరైనా మంచి సర్జనో డాక్టర్ అయిన వాళ్ళు ఉంటారా? ఎక్కడో చోట ఒక వికెట్ లేపుంటాడు, గ్యారంటీ. ఎక్కడో చోట లేపుంటాడు ఆయన. అప్పుడే ఎక్స్పర్టీస్ అనేది వస్తుంది. ఫాల్ట్స్ జరుగుతూనే ఉంటాయి మిత్రులారా, డోంట్ వరీ అబౌట్ దట్. కుమిలి అందులో ఏడుస్తూ ఉండిపోకండి, బాధపడుతూ అందులో ఉండిపోకండి, బయటకు వచ్చేయాలి. స్టార్ట్ ద లైఫ్ ఫ్రెష్. ద మోర్ యూ మేక్ ఫాల్ట్స్, ద మోర్ యూ బికమ్ యాక్టివ్, పర్ఫెక్ట్, యూ బికమ్ ఎక్స్పర్ట్. నా బిడ్డకి మేము ఎప్పుడు టెన్షన్ పడేవాళ్ళం. నాకు ఉన్నది ఒకే బిడ్డ అండి, అది ఇంజనీరింగ్ వరకు 1 రూమ్లో అడుగు పెట్టలేదు సార్ ఎప్పుడు. ఇంజనీరింగ్ వరకు 2009లో నా బిడ్డ ఇంజనీరింగ్ పూర్తయింది. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాం. నా భార్యకి టెన్షన్, దీనికేమో వంట రాదు, అన్నం పెట్టడం రాదు, కనీసం టీ పెట్టడం కూడా రాదు.
ఎట్టరా నాయనా టెన్షన్. మా ఎదురింట్లో ఒక మేడం ఉన్నారు, మా మిస్సెస్, తను ఫ్రెండ్. వాళ్ళకి 2 పిల్లలు, 2 అమెరికాలో ఉన్నారు. వాళ్ళు అంతేనంట, అదే టైపు. ఆవిడ ఒకటే చెప్పింది, ఏం భయపడకండి, పెళ్ళైనాక అన్నీ సెట్ అవుతాయి, వాళ్ళు చూసుకుంటారు. మా ఆవిడకి అప్పటికే అనుమానం. నమ్మరు, నా బిడ్డ పెళ్ళి 2014లో అయింది. ఇవాళ మా ఆవిడ కన్నా బాగా వంటలు వండుతూ ఉంది. యూట్యూబ్ ఛానల్ నేర్చుకుంది మంచిగా. అవి అందుకే మనం ఎప్పుడు కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. డోంట్ బీ సో సీరియస్ విత్ యువర్ లైఫ్. అన్ని తప్పులు చేసిందంటే స్టార్టింగ్లో సరిగ్గా రాలేదు, ఉప్పు ఎక్కువ వేయడం, ఉప్పు తక్కువ వేయడం, కారం ఎక్కువ వేయడం. నేర్చుకుంటాం లైఫ్లో. నౌ షీ హస్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. ఎస్ సార్. నో కొత్తగా బండి నేర్చుకుంటున్నప్పుడు కారు అంత తప్పులు చేస్తుంటాం మనం. కానీ ఒక్కసారి వచ్చేసిన తర్వాత సింగిల్ హ్యాండ్తో తిప్పేస్తాం స్టీరింగ్. కాబట్టి స్టూడెంట్స్కి చెప్తున్నానన్న, ఫాల్స్కి మీరు సరెండర్ అయిపోకండి, నేర్చుకోండి, బయటపడండి, అంతే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫార్చ్యూన్ టెల్లర్స్. నా చేసి కూడా గీతలంట ఎవరు నొచ్చుకున్నా నేనేమనుకోను. ఎందుకంటే చాలామంది పిల్లలు వీటిని నమ్మి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా అండి, అసలు ఇది ఎందుకు కనుక్కున్నారు తెలుసా? మా ఫాదర్ చెప్పేటోను, అవతలి వ్యక్తిని మోటివేట్ చేయడానికి, అవతలి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాని కొద్దిగా హోస్లా పెంచడానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి అప్పట్లో చెప్పేవారు. అయిపోయిందన్న, నీకు నీ దశ మారిపోతుంది. అరే యు ఆర్ గోయింగ్ టు డూ వండర్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అంటే వానికి ఎక్కడలేని జోష్ వచ్చేసేది. ఇప్పుడు అది రివర్స్లో వాడుకుంటా ఉన్నారు. అవునా కదా? వాని ముఖ కళవికలతోనే చంపేస్తాడు. సార్ ఏమైందన్నా? ఏమైంది సార్? గురువుగారు ఏమైంది? 40 ఏళ్ల వరకు దౌర్భాగ్యమైన జీవితం నీది, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, రోగాలు, అబ్బాబ్బా 40 ఏళ్ల వరకు. గురుగారు 40 ఏళ్ల తర్వాత అలవాటైపోతుంది నీకు అని. నెవర్ గివ్ యువర్ హ్యాండ్ టు దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ డిమోటివేట్ యూ, మై ఫ్రెండ్. మా మిత్రులు, మా సన్నిహితులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ గరికపాటి గారు చెప్తుంటారు, ఇది ఎందుకు పడతాయండి గీతలు? చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇట్లా ముడుచుకొని ఉంటుంది బిడ్డ, మీరు నేను అందరూ ఇట్లా ముడుచుకొని ఉంటుంది. ఆ ముడుచుకొని ఉండి గీతలు పడతాయి, అంతకుమించి ఏమీ కాదు. అవునా కదా? నీ తలరాతను నువ్వే మార్చుకోవచ్చు నాన్న. నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది. నీ ఆలోచనలు మారితే నీ సక్సెస్ రేటు పెరుగుతుంది. నీ ఆలోచనలు మారితే నీ ఎలాంటి టార్గెట్ అయినా పూర్తి చేయగలవు. నీ యొక్క ఆలోచనలు మారితే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతావు, అంతే, వేరే మాట లేదు. బిలీవ్ ఇన్ దిస్. పనికిమాలిన వాటిల్లో పెట్టకండి, టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. నన్ను ఒక ఆయన అడిగినాడు, సార్ మీ జన్మ నక్షత్రం ఏంటి సార్? నాకు తెలియదండి. ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ వాంట్ టు నో. వై షుడ్ ఐ నో ఇట్? మీకు నమ్మకం ఉంటే నమ్మకం ఉంది, నాకైతే లేదు. ఏదైనా సరే నా భవిష్యత్తు నా ఆలోచనల మీద మాత్రమే ఉంటుంది. ఎవరి భవిష్యత్తు నా వాళ్ళ ఆలోచనల మీద మాత్రమే ఉంటుంది. ఇది సత్యం, వేరే మాట లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ 1500 grams ఏదైతే ఉందో లోపట, అంతే తప్ప ఎవరి ముఖం చూశానో ఇవాళ పొద్దున నిద్రలేస్తూనే నా కారు పంచర్ అయింది. వాని ముఖానికి నీ కార్ పంక్చర్కి ఏమన్నా సంబంధం ఉందా? బయటకు అడుగు పెడుతుంటే ఎవడో తుమ్మినాడు, అబ్బా తుమ్మినాడు రా దరిద్రుడు, తుమ్మినాడు, వాని ముక్కులో గుల పెట్టింది, తుమ్ము వచ్చింది, తుమ్మినాడు. దానికి దీనికి నీకు సంబంధం ఏమన్నా ఉందా? ఎన్నికెళ్ళి మరి పిల్లడ్డు వచ్చింది, ఎన్నికే దాని డ్యూటీ మీద అది పోతా ఉంది ఎలకెంబడి వాడి. అది అనుకుంటే ఈ జిడ్డు మగవాడు నాకు అడ్డు వచ్చినాడని అది అనుకోదు. అందుకే దానికి ఏ టెన్షన్లు లేవు. మనుషులకే భగవంతుడు ఎక్కువ జ్ఞానం పెట్టేసి సర్వనాశనం చేసేసినాడు మనం. రియల్గా చెప్తున్నాను. పనికిమాలిన వాటిలో దయచేసి దృష్టి పెట్టకండి. ఇంకా చాలా ఉన్నాయి లిస్టు, ఎక్కువ సమయం నేను తీసుకోను. అండ్ ఫైనల్లీ దేనికి సరెండర్ అవ్వాలి? సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఫెయిత్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఇంటిగ్రిటీ, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు ప్యూర్ లవ్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ పేరెంట్స్, సరెండర్ యువర్ సెల్ఫ్ టు యువర్ గాడ్. మీరు ఎవరినైతే నమ్ముతారు భగవంతునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి.
ఇవి ఉండాలి తప్ప పనికి మాలిన వాటికి మనం సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు. నెవర్ ఎవర్ డూ దిస్ మిస్టేక్. ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తా. ఇట్ హ్యాడ్ హ్యాపెండ్ లాంగ్ ఎగో ఇన్ షికాగో, అమెరికా. అల్ కెపోన్ అన్న ఒక డ్రగ్ మాఫియా వ్యాపారి ఉండేవాడు. వాడు చెయ్యని దుర్మార్గం అంటూ ఏది లేదు. డ్రగ్స్లో ఉండేవాడు, మర్డర్స్లో ఉండేవాడు, ఎంతోమంది జనాల జీవితాలతో ఆడుకున్నాడు, ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నాడు. ఆయన్ను కాపాడడానికి ఒక అడ్వకేట్ ఉండేవాడు, ఎడ్డీ. అడ్వకేట్ పేరు EDDIE, ఎడ్డీ. వాడు ఎంత పెద్ద తప్పు చేసినా బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే అంత పవర్ఫుల్ అడ్వకేట్ అతను. జడ్జి గారు కూడా అడ్వకేట్ గానే వచ్చినాడంటే ఇంకా పోయినట్టే కేసు అనుకునేవాడు. ఎంత గొప్పోళ్ళు వాడిని లోపటే ఇద్దామన్నా కూడా ఎవ్వరి వల్ల కాలేదు. కానీ ఎడ్డీ ఒకరోజు ఆలోచించినాడు, ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు వీడిని నేను కాపాడుతూ ఉన్నాను. లోపట ఎక్కడో బాధ అనిపిస్తుంది అండి, ఎవరికైనా మనిషి అన్నాక బాధ అనిపిస్తుంది. ఇట్లా లాభం లేదు, ఐ విల్ రిపెంట్ అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎడ్డీ అన్న అడ్వకేట్కి ఎదుగొచ్చే కొడుకున్నాడు. కొడుకు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఒకరోజు కొడుకు అడిగాడు, నాన్న నువ్వు అంత తప్పుడు మనిషి అంట కదా, మా స్కూల్లో చెప్తున్నారు, నువ్వు దుర్మార్గుడి అంట, దుర్మార్గుడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావంట, నిన్ను తిడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది నాన్న. ఎవరికైనా అంతే, పిల్లలకి తండ్రి అంటే హీరో. తండ్రి మంచిగా ఉంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఐఎమ్ నాట్ హ్యాపీ నాన్న, ఐఎమ్ హ్యాపీ విత్ యూ అంటే, ఓకే నాన్న, ఫ్రమ్ టుమారో యూ విల్ సీ ఎ డిఫరెంట్ డాడీ అని. అల్ కెపోన్ అన్న మాఫియా లీడర్ దగ్గరికి వెళ్ళి చెప్పేశాడు, సారీ సార్, నిన్నటి వరకు చేశాను నేను మీకు సేవ, ఇక రేపటి నుంచి నన్ను క్షమించండి, తప్పుకుంటున్నా, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా కొడుకు దగ్గర నేను మంచిగా బతకాలి. అప్పటి నుంచి కొడుకు నీతులు చెప్పడం. వాడు అల్ కెపోన్ కామ్గా ఉన్నాడు. డ్రగ్ మాఫియాగా మామూలుగా ఉంటాడు. కానీ కొన్నాళ్ళకి ఏమైంది, అతన్ని చంపేశాడు. హీ కిల్డ్ హిమ్. ఆయనకు తెలుసు కూడా నన్ను చంపేశాడు. కానీ కొన్ని రోజులు నా పిల్లోడితో మంచిగా ఉన్నాడు. పిల్లోడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. తండ్రి చనిపోయాడు. ఆ పిల్లోడు పెద్దగా అయినాడు, ఎదిగిన తర్వాత ఒకరోజు అమెరికా మీద అటాక్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్లో షికాగో నగరం మీద పెద్ద అటాక్ జరిగింది. శత్రు సైన్యం వచ్చింది. మనోడు అప్పటికే లెఫ్టినెంట్ కమాండర్ అయినాడు. లెఫ్టినెంట్ కమాండర్ అయ్యి ఎదుర్కొని, లేకపోతే ఆ రోజు సగం అమెరికా నాశనం అయిపోయేది, ఎదుర్కొని 7 ఫైటర్ జెట్స్ని కూల్చిపడేశాడు. ఆ క్రమంలో ఇతని జట్టు కూడా కూలిపోయింది, ఇతను కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఇతని పేరు మీద షికాగో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓహారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. ఈయన పేరు పెట్టారు. ఈయన ఎవరో కాదు, ఎడ్డీ అన్న లాయరు కొడుకే. ఎందుకంటే ఆ తండ్రి అంత మంచి విలువలు ఉన్న కొన్నాళ్ళు అబ్బాయికి ఇచ్చినాడు. ఆ అబ్బాయి తండ్రి స్ఫూర్తితో అంత ఉన్నతంగా ఎదిగాడు. ఇవాళ ఓహారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే వెరీ ఫేమస్ ఎయిర్పోర్ట్ ఇన్ షికాగో. చూసారా ఎలాంటి మంచి ముద్ర వేసిపోయినాడు ఆయన. పోతే పోయింది జీవితం, అలాంటి ముద్ర వేయాలని అన్నాను. వీఆర్ సపోజ్ టు ఇంప్రింట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. మనం ఉంటాం, మనం పోతాం, బట్ జనరేషన్స్ విల్ గో ఆన్. రేపు మేము ఉంటాం, ఇవాళ మేము ఉన్నాం, రేపు పోతాం, కానీ మీరు పెద్దోళ్ళు అవుతారు. సో యూ బికమ్ ద కస్టోడియన్ ఆఫ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. మీరు ఈ మెసేజ్ మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, మంచి మెసేజ్. అప్పుడు 50 ఏళ్ల తర్వాత మన దేశం సూపర్ పవర్ అవుతుంది. రేపటికి రేపు అవ్వదు. మీలో మార్పు వస్తేనే, నా యువతలో మార్పు వస్తేనే ఈ దేశంలో మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు రావాలి? బికాజ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద వెరీ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పిన్న దేశం అవుతుంది. 142 crores అయి ఉండొచ్చు కాక, బట్ వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ అవర్ కంట్రీ. యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు. ఎన్నో ఈవెంట్స్లో చెప్పాను, అవర్ యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, అవర్ యూత్ ఆర్ నాట్ యూజ్డ్ ప్రాపర్లీ. వాళ్ళని కరెక్ట్గా వాడుకుంటే అవర్ యూత్ ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ మిరకల్స్ టు హ్యాపెన్. మై యూత్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ పర్సన్ హూ కెన్ షో దెమ్ ద రైట్ డైరెక్షన్. అండ్ ఇఫ్ వీ కెన్ డూ సో, యూ కెన్ షేక్ హెవెన్ అండ్ ఎర్త్ టు అచీవ్ యువర్ లెజిటిమేట్ గోల్స్. ఎస్ ఆర్ నో? మీ యొక్క ప్రతి కళ కూడా మీరు నెరవేర్చుకునే సత్తా మీలో ఉంది నాన్న. దిశ చూపించేవాడు కరెక్ట్గా లేడు, అది చూపించేవాళ్ళు ఉంటే మీరు అద్భుతాలు చేస్తారు. కాబట్టి మా గంపా గారు ఎప్పుడు చెప్తుంటారు, నీ దశ మారాలి అంటే నీ దిశ మార్చుకోవాలి నాన్న. నీ కళలేంటో నువ్వు తెలుసుకోవాలి, నీ లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నీ యొక్క ధ్యేయం ఏంటో తెలుసుకోవాలి, నీ ఆశయం ఏంటో తెలుసుకోవాలి. అల్టిమేట్గా యూ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఆ పర్పస్ తెలిసిందో, యు ఆర్ గోయింగ్ టు రాక్ ద వరల్డ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు క్యారీ ద ప్రైడ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ మదర్ నేషన్ టు ద ఎంటైర్ వరల్డ్. బతుకున్నంత వరకు మేమైతే అది చేస్తాం. మనందరం కలిసి చేద్దాం యాజ్ అ టీమ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, wealth and loads of happiness.
Thank you very much for your presence and participation. Please put your hands together for Impact 2023 Cainter. Come on, dear friends. Put your hands together. 10, Thank you 9, very 8, much, 7, Venugopal garu. 6, 5, Thank 4, you, thank you, 3, thank you very 2. much. Wow, wow, wow. Wonderful, extraordinary. Love you all. Love you all. Take care. Superb. God bless you. Take care.